సమీరా కిచెన్ రెసిపీ మనందరూ బావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నా అండి. చికెన్ ఫ్రై అంటే అందరికి బాగా నచ్చుతుందండి. చూడండి, నేను అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను. లెగ్ పీస్కి ఏమో నేను కట్ చేసుకున్నాను. చికెన్ అయితే ముందే మనం కడుక్కొని పెట్టుకోవాలండి. నీళ్ళంతా కారిపోవాలి, కొద్ది కూడా మనం నీళ్ళు ఉండకూడదు. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ముందు చికెన్ వేసుకోవాలండి. వేసుకున్నాక మనం కొద్ది కూడా వాటర్ వేయకూడదు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఒక చెమ్మచ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కొద్దిగా మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అవి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం సిమ్లో ఇవన్నీ కుక్ చేసుకోవాలండి. ఈ చికెన్ పెట్టి మనం కొంచెం కుక్ చేసుకోవాలండి. దీంట్లో పైనుంచి వాటర్ వేయకూడదండి. ఇదే మన చికెన్లో వాటర్ అనేది ఊడతాయండి మనకు. ఇదే వాటర్తో మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే లోపల నుంచి చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మన అల్లం పేస్టు, పసుపు, సాల్ట్ వేసుకున్నందుకు చికెన్లో లోపల ఇంకా టేస్ట్ అనేది పెంచుతాయి. మన పైనుంచి వాటర్ వేస్తే మసాలా అనేది లోపల పోయి అంటవండి. ఎప్పటికైనా కానీ తలగవు. ఇలాగ కుక్ చేసుకుని మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మనం చికెన్ మసాలా వేసుకోవాలా. ఎక్కడైతే కొద్దిగా లైట్గా నేను రెడ్ చిల్లీ వేసుకుంటానండి. చాలా తక్కువ అండి, మన పిల్లల కోసం చాలా తక్కువ వేసుకోవాలి. అయితే నేను కొద్దిగా అర స్పూన్ 2 వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తో. అయితే ఇక్కడనే సగం లెమన్ వేసుకుంటానండి. లెమన్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కడైతే లెమన్ వేసుకున్నాక మనకాడ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను పుదీనా వేసుకున్నాను. కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. మనకాడ కొబ్బరి పొడి అయితే ఒక చెమ్మచ్ వేసుకోవాలండి. ఇంకా టేస్ట్ పెరుగుతుంది దీంట్లో. నేను కొబ్బరి పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనకు కొద్దిగా అడుగు మంటకుండా వాటర్ వేసుకోవాలని, చాలా తక్కువ వేసుకోవాలా. ఇవన్నీ మిక్స్ కావాలని, మసాలాని మన బోటికి బాగా తలగాలి కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్నాక తీసుకుని చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. పాతిలో రైస్లో కొంచెం మనం పప్పు చారు పెట్టుకుని కొంచెం చికెన్ పెట్టుకుని తింటే సూపర్గానే ఉంటుందండి. అందరికీ నచ్చారు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.